డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 2 రోజుల పాటు సాగిన తనిఖీల్లో కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పుష్ప 2 మూవీలో సుకుమార్ కు వాటాలున్నట్లు గుర్తించారు. మరోవైపు దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు తల్లికి అనారోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి వెంట ఐటీ శాఖకు చెందిన మహిళా అధికారి కూడా వెళ్లారు. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 2 రోజుల పాటు సాగిన తనిఖీల్లో కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పుష్ప 2 మూవీలో సుకుమార్ కు వాటాలున్నట్లు గుర్తించారు. మరోవైపు దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు తల్లికి అనారోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి వెంట ఐటీ శాఖకు చెందిన మహిళా అధికారి కూడా వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు లైవ్ లో. శశి, టాలీవుడ్ పై ఫోకస్ చేసినటువంటి ఐటీ అధికారులు గత 2 రోజుల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈరోజు 3వ రోజు కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా సినీ నిర్మాతలు, నిర్మాణ సంస్థలే టార్గెట్ గా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మైత్రి మూవీ మేకర్స్, అలాగే దిల్ రాజు నివాసం, దిల్ రాజుకు సంబంధించినటువంటి ఎస్పీసీ క్రియేషన్స్ మీద ఈ సోదాలు కొనసాగాయి. ఆ తర్వాత ఈ మైత్రి మూవీస్ లో సోదాలు చేస్తున్నటువంటి సమయంలో ఈ పుష్ప 2 నిర్మించినటువంటి మైత్రి మూవీస్ లో ఇటు సుకుమార్ కూడా వాటాలు ఉన్నాయంటూ కూడా ఇటు ఐటీ అధికారులకు సమాచారం అందడంతో ఆ లింక్స్ కూడా దొరకడంతో సుకుమార్ నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. 2 రోజుల పాటు కూడా ఐటీ అధికారులు ఇటు సుకుమార్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అయితే సుకుమార్ ముంబైలో ఉండడంతో అత్యవసరంగా హైదరాబాద్కు రావాలంటూ కూడా ఐటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే నేపథ్యంలో నిన్న సుకుమార్ తన నివాసానికి చేరుకున్నారు. అయితే 2 రోజుల పాటు కూడా సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పుష్ప 2 సినిమాలో ఆయనకు సంబంధించినటువంటి వాటాలను గుర్తించారు. మరోవైపు అందుకు సంబంధించినటువంటి జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఆయన ముందుంచి విచారించారు. సుమారుగా 2 రోజుల పాటు సుకుమార్ నివాసంలో సోదాలు చేసినటువంటి ఐటీ అధికారులు పలు కీలకమైనటువంటి ద్రష్టాలను స్వాధీనం చేసుకుని కొద్దిసేపటి క్రితమే ఆ సోదాలను ముగించారు. దీంతో ఐటీ అధికారులు సుకుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక దిల్ రాజు నివాసంలో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు తల్లి అనారోగ్యంగా ఉండడంతో ఐటీ అధికారులు ఆమెను వెంటబెట్టుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు ఐటీ అధికారులు కూడాను ప్రత్యేకంగా ఐటీ అధికారుల కారులోనే దిల్ రాజు తల్లిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఇక మరోవైపు దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రధానంగా దిల్ రాజు నిర్మించినటువంటి సినిమాల మీద ఎక్కువగా ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. నిర్మించినటువంటి సినిమాలు, వచ్చినటువంటి లాభాలు, పెట్టినటువంటి ఖర్చులు, అన్ని వివరాలను కూడా దిల్ రాజు నుంచి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని వివరాలను సేకరించారు. ఎస్వీసీ క్రియేషన్స్ ద్వారా నిర్మించినటువంటి సినిమాకు సంబంధించినటువంటి ఖర్చుల వివరాలు ఐటీ అధికారుల వద్ద ఉన్నాయి. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్స్ కూడా ఐటీ అధికారుల వద్ద ఉండడంతో ఆ బ్యాలెన్స్ షీట్లన్నీ కూడా దిల్ రాజు ముందుంచి తగిన సందేహాలకు నివృత్తి తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఆ విచారణ కూడా కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవాలి. ఇదే కాకుండా ఇక సినిమా ఇండస్ట్రీ మీద ఈ సోదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సినిమాకు సంబంధించిన వారంతా కూడా ప్రస్తుతం కూడా మౌనంగానే ఉన్నారు. ఎవరు కూడా సినిమా పెద్దలు ఈ అంశాల మీద స్పందించినటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఐటీ సోదాలు కేవలం సినీ పరిశ్రమకు సంబంధించిన వారి మీదే కొనసాగుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరు నోరు మెదపనటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి ఎవరెవరైతే ఫైనాన్స్ చేస్తూ ఉంటారో ఆ ఫైనాన్స్ చేసేటటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఒక సినిమా ఫైనాన్సర్కి సంబంధించినటువంటి ఇంటిలో సోదాలు కొనసాగుతున్నప్పుడు ఆయన చాలా నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఆయన వద్ద ఏ సినిమా నిర్మాణ సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలు ఈ ఫైనాన్స్ తీసుకున్నాయో సో ఆ నిర్మాణ సంస్థల్లో కూడాను ఇప్పటికే సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. సో మొత్తానికి ఒక లింక్ ఆధారంగానే ఈ మొత్తం సోదాలన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ఇంకా సుదీర్ఘంగా ఈ రోజు కూడా ఈ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రేపు ఉదయం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా వచ్చినటువంటి లాభాలు, ఆ తర్వాత పెడుతున్నటువంటి ఖర్చుల విషయంలో ఐటీ అధికారులకు సరైనటువంటి సమాచారం ఇస్తున్నారా లేదా, అందుకు సంబంధించినటువంటి పత్రాలు చాలా పక్కాగా ఉన్నాయా లేదా అనే అంశాల గురించి ఐటీ అధికారులు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. అయితే బయట మాత్రం ఒక్కొక్క సినిమాకు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయని, బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కూడా వందల దాదాపు కోట్ల వసూలు వస్తున్నాయంటూ కూడా చాలా వరకు ప్రసార మాధ్యమాల్లో వస్తూ ఉంటాయి. సో వీటిని కూడా బేస్ చేసుకుని ఐటీ అధికారులు ఆయా అంశాల మీద ఫోకస్ చేశారు. నిజంగా బయట వార్తలు వస్తున్నట్టు కోట్లలో ఆదాయం వచ్చినప్పటికీ కూడాను ఐటీ అధికారులకు
లెక్కలు చూపించేటప్పుడు సినీ నిర్మాతలు ఏమైనా అవకతవకలకు పాల్పడుతున్నారా అనే అంశాల గురించి కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ఇక దిల్ రాజు నివాసంలో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అవుటర్స్ ఎవరిది కూడా లోపలికి రానివ్వడం లేదు. అయితే ఎవరన్నా లోపలికి వచ్చినప్పటికీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసే వారిని బయటికి పంపిస్తున్నారు. ఇక లోపల పనిచేసేటటువంటి పని మనుషులను కూడా బయటికి పంపేటప్పుడు వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఇక సుదీర్ఘంగా ఈ రోజు సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగుతాయి. ఇప్పటికే సుకుమార్ నివాసంలో ఈ సోదాలు ముగిశాయి. మరికొన్ని నిర్మాణ సంస్థలు నిర్మాతల మీద ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. దిల్ రాజు నివాసంలో కూడా ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయానికంతా ఈ సోదాలు ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సార్.